హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు సొరకాయ నువ్వుల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వుల్ని ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకొక బౌల్ పెట్టుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకుని, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి 2 చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నువ్వులు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా తయారయ్యాయి. ఇవి ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ కింద ఆడుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ తయారవుతుంది. దీనిలో కొద్దిగా వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకోవాలి. దంచుకుని దీనిలో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నువ్వుల్ని పేస్ట్ ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్ ఆనపకాయలను తీసుకోవాలి. ఆనపకాయలు తీసుకుని నువ్వుల పేస్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టిన ఒక 5 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి మరొకసారి క్యాప్ పెట్టాలి. బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక కప్లో కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనపకాయలు బాగా కుక్ అవుతున్నాయి. ఒకసారి కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీనిలో ఒక కప్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూస్తే ఇలా కుక్ అవుతూ ఉంటుంది.
ఒకసారి కుక్ అయిందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, 80% కుక్ అయిపోయింది. దీనిలో ఇంకొక 20% కుక్ అవుతుంది. ఈలోపు పోపుని తయారు చేసుకుందాము. కొద్దిగా దీనిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల్ని యాడ్ చేశాను. ఆవాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను. అదేవిధంగా కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత, ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నువ్వుల ఆనపకాయ పులుసులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. ఈ సొరకాయ నువ్వుల పులుసు మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ SM Stars. సొరకాయ నువ్వుల పులుసు. నువ్వుల రుచి ఆరోగ్యానికి మేలు. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. నువ్వులు చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. కేరళ స్టైల్ సొరకాయ నువ్వుల పులుసు.